Divine morning, dear youth and students of India and the world. Dhyana Vidyarthi Global Movement welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసంతో పాటుగా వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది. కెరియర్ బిల్డింగ్ గురించి తెలియజేస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం డిస్కవర్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు ఎలా డిస్కవర్ చేసుకుంటారు, మీ గురించి మీరు ఎలా తెలుసుకుంటారు అని తెలుసుకున్నటువంటి ఒక పిరమిడ్ యంగ్ మాస్టర్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసినటువంటి రాణితో మనం మాట్లాడదాం. హాయ్ రాణి. హాయ్ సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. నమస్తే సార్. థ్యాంక్ యూ. రైట్, డిస్కవర్ యువర్ సెల్ఫ్ అనేది అల్టిమేట్ కదా. ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నావు రాణి? నన్ను నేను 2017లో జూలైలో 41 డేస్ మెడిటేషన్ క్లాసెస్ జరిగింది. అక్కడ ఏంటి అని చూద్దామని వెళ్తే అక్కడ ధ్యానం చెప్తున్నారు, మీ గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ నా గురించి నేను తెలుసుకునేదానికన్నా అక్కడ నాకేం చెప్పారంటే, ధ్యానం చేయటం వల్ల సర్వరోగ నివారిణి, ధ్యానం చేస్తే ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అవుతుంది అని చెప్పారు. నాకు మైగ్రేన్ ఉండేది. సో నాకేంటి అంటే అప్పుడు ఒక రెమెడీ కావాలి ఏంటి అనేది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు, ధ్యానం చేయమ్మా, తలనొప్పి దగ్గర నుండి క్యాన్సర్ వరకు కూడా ఉచితంగా ఈ ధ్యానంలో తగ్గిపోతుంది అని. ఉచితంగా ఎందుకు తగ్గిపోతుంది, ధ్యానం చేస్తే ఇన్ని హాస్పిటల్స్ ఇవన్నీ ఎందుకు, ఏదో చెప్తారులే పిచ్చిగా అని చెప్పేసి అనుకుంటే మా అమ్మ అంది, ఒకసారి నువ్వు చెయ్యి, వాళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది నీ ద్వారా ప్రాక్టికల్గా తెలిస్తే మనందరము దాన్ని నమ్మడానికి ఉంటుంది, అందరికీ కూడా తెలియడానికి ఉంటుంది కదా, చెయ్యి అంటే. అలాగా నేను ఇంట్లో అయితే పిరమిడ్కి అయితే నేను రాను, ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తాను అని ఒక ½ అన్ అవర్ సేపు పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేసేదాన్ని. అలా చేస్తూ ఉన్న టైంలో నాకు ఒకరోజు తలనొప్పి తగ్గిపోయింది. అది కూడా నాకు గుర్తులేదు. ఒకరోజు నేను కాలేజ్కి వెళ్తుంటే నాకు గుర్తొచ్చింది, నాకు తలనొప్పి ఉండేది కదా, తగ్గిపోయింది, ఇదేంటి రావట్లేదు అన్న సంగతి కూడా మర్చిపోయాను, ఉంది అనేది అసలు ఆ థాట్ అనేది లేదు ఇంకా నాకు. ఎప్పుడో సడన్ గా గుర్తొచ్చింది, నాకు తలనొప్పి ఉండేది, ఇదేంటి ఇప్పుడు రావట్లేదు అని. అంటే ధ్యానం వల్ల తగ్గిందా? లేదు, ధ్యానం వల్ల ఎలా తగ్గుతుంది అని ధ్యానం ఆపేశాను. ఆపేసిన తర్వాత 2 డేస్కి మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ధ్యానం చెయ్యాలా వద్దా అనే ఒక క్వశ్చన్. సరే చేద్దాము, ఈసారి తగ్గితే నేను ధ్యానంని నమ్ముతాను అని అనుకొని అప్పుడు ధ్యానంలో కూర్చుంటే విత్ ఇన్ 10 minutesలో నాకు క్లియర్ అవుతుందో తెలుస్తుంది, కొంచెం కొంచెం ఆ నొప్పి అనేది తగ్గుతుంది. అట్లా నేను ఒక 2 డేస్ చేయగానే తగ్గిపోయింది. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ధ్యానము ఆపలేదు, ధ్యాన ప్రచారము కూడా అలాగే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏ క్లాస్ లో జరిగింది ఇదంతా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళు 41 డేస్ మెడిటేషన్ క్లాస్ లో నేను వెళ్ళడం అనేది. రైట్, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నీ గురించి నీకు అర్థమైంది, అంటే నేను అనేది తెలుసుకుంటే ఇవి వెళ్ళిపోతాయి అని. అంతకు ముందు జీవితం ఎలా ఉండింది బిఫోర్ మెడిటేషన్? ఎన్నో క్లాసులు అయిపోయినాయి కదా, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, మరి అప్పుడు ఎలా ఉండే? అప్పుడు బాడీ మైండ్. అవును, అప్పుడు ఏంటంటే నేను బయటికి మాట్లాడాలి అని నాకు లోపల ఉండేది, కానీ ఎవరేమనుకుంటారో, దాన్ని ఎలా తీసుకుంటారో అంటే నాకు నేనే చాలా భయంగా ఉండేదాన్ని అనమాట. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఎవరైనా వచ్చినా కూడా, ఇంటికి ఎవరైనా వచ్చినా నేను పలకరించకుండా మా అమ్మని లేకపోతే మా చెల్లిని వాళ్ళు ఉంటే లోపల టీ అది పెట్టేసి అది తీసుకెళ్ళు అమ్మ, నేను పలకరించు, అంత భయంగా ఉండి అసలు మాట్లాడేదాన్ని కాదు. నా మాట పక్కన వాళ్ళకు కూడా వినపడినంత సైలెంట్గా ఉండేది. అట్లాగా చేంజ్ అయ్యింది. మాటలో మార్పు అసలు టోటల్ గా నా లైఫ్ నేను మొత్తం కంప్లీట్ చేంజ్ అనమాట. ఒక బిఫోర్ మెడిటేషన్ రాని చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ 7 years నుండి చూస్తున్న వాళ్ళు ఈ గ్యాప్ లో ఎవరైనా చూడకుండా ఉంటే అసలు ఈ అమ్మాయి ఆ అమ్మాయి అన్నంత చేంజ్ ఉంది. సైలెంట్ రాని వైలెంట్ అయిపోయిందా? టాకటివ్ అన్నమాట. ఎంతలా అంటే నన్ను నేను ఎలా దాన్ని అధిగమించాలి అంటే నాలో ఉన్న భయాల్ని మనం ఎలా బయటకి రావాలి అనేది నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. అంటే ఒక అమ్మాయిలో ఉన్నటువంటి ఆ షై ఫీలింగ్, నేను తక్కువ అన్న భావనలన్నీ రిలీజ్ అవుతాయి అనేది అర్థమైంది. రైట్, ఇప్పుడు ధ్యానం ఒక్కటేనా, ఇంకా ఏమైనా ఆచరించడం జరిగిందా? ఆహార వ్యవహారాలు? అవును సార్, ధ్యానంలోకి రాకముందు మేము మాంసాహారులు.
ఎలా అంటే ముక్క లేకపోతే ముద్ద ముద్ద దిగదా? దిగదు అన్న టైప్ లో ఉండేదన్నమాట. ఓకే. నేను పుట్టిన దగ్గర నుంచి సాటర్డే మండే కొన్ని రోజుల తర్వాత నేను మానేశాను. సాటర్డే మండే అసలు తినేదాన్ని కాదు. 2 రోజులు శివుడు వెంకటేశ్వర స్వామి కోసం తినేదాన్ని కాదు. భక్తి కూడా అదే రేంజ్ లో ఉండేది. నా ఏజ్ కి నేను చేసిన పూజలకి అసలు సంబంధమే ఉండేది కాదు. ఓకే. అలా ఉండేది. అంటే దేవుడి మీద నాకు భక్తి కన్నా భయం ఎక్కువ ఉండేది. అచ్చా, చేయకపోతే ఈ దేవుని చేయకపోతే అసలు అమ్మో అంటే భగవంతుడు అంటే భక్తి ఉండాలి, అది కాస్త భయం అమ్మో ఇలా చేయకపోతే భగవంతుడు కోపం వస్తుందేమో అలా అన్న ఇదిలో అలా ఉండిపోయేదాన్ని అనమాట. పూజలు మాత్రం ఫుల్ గా చేసేదాన్ని. ఆహారం వచ్చేసరికి ఈ 2 రోజులు తప్ప మిగతా రోజుల్లో ఫుల్ గా తినేదాన్ని. ఈ ఫస్ట్ శాకాహారం గురించి చెప్తున్నప్పుడు నాకు ఫస్ట్ పత్రి సార్ చెప్పారు. అంటే మేము వచ్చిన 41 days లో పత్రి సార్ లాస్ట్ డే వచ్చారు. కూర్చొని ఆయన చెప్తుంటే నువ్వు మాంసం మానే అన్నారు. డైరెక్ట్ నాకు నువ్వు మాంసం మానే అంటే వామ్మో అసలు ఆయన గురించి నాకు తెలియదు. ఈయన ఎవరో తెలియకుండా ఈయన కోసం అమ్మో నో వే నేను ఎలా మానుతాను, అసలు ధ్యానం చేస్తా అంతేగాని ఆయన ముందు నేనేం మాట్లాడాల. నాదేంటంటే మానేస్తాను అని చెప్తే మానేస్తా, అంతే. ఇంకా అలాంటప్పుడు నేను కమిట్మెంట్ ఇవ్వలేను, మానేస్తాను అంటే నాకు లోపల అదంటే అంత పిచ్చి ఉండేది. ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు మానేస్తావు అని అన్నారు. సర్లే మానేసినప్పుడు చూద్దాంలే నేను సైలెంట్ ఉండి పక్కకి వెళ్ళిపోయాను. ఇంక మళ్ళీ ఆయన వెళ్ళిపోయే వరకు కూడా అది పక్క దరిదాపులకు కూడా రాలేదు. అట్లాగే నేను ధ్యానం చేస్తూనే ఉన్నా, తింటూనే ఉన్నా. నేను వంట చేస్తా కూడా. నేను ఫస్ట్ వంట నేర్చుకుంది కూడా నాన్ వెజ్, అంత పిచ్చి అనమాట. సో అట్లాగే నేను దాన్ని మానేసి ధ్యానం చేస్తున్నప్పుడు నా లోపల నాకే అది తినాలనిపించట్లా. వండుతున్నాను. మా చెల్లి అను మా అమ్మ ముందే మానేశారు, వాళ్ళు 1 month లో మానేశారు. నాకు మాత్రం ఒక 3 months పట్టింది. 4th month వచ్చేసరికల్లా నేను కూడా కంప్లీట్ శాకాహారిని అయిపోయాను. ధ్యాన సాధన చేస్తున్నప్పుడే తినాలనిపించలే, వండాలనిపించలేదు. కంప్లీట్ గా మానేయడం జరిగింది. పూర్తిగా శుద్ధ సాత్విక శాకాహార కుటుంబం అయింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు అది తిన్నప్పుడు ఎలా ఉండే నీ లోపల, ఇంట్లో, చదువులో, మానేసిన తర్వాత ఎలా ఉంది? ధ్యానంతో రిజల్ట్ వచ్చింది, ఓకే. వెజిటేరియన్ తో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? అవును, చాలా వచ్చాయి. ఎందుకంటే ఒక జీవిని చంపుకొని తింటున్నాము అన్నది నాకు అప్పుడు, అంటే అది చనిపోతేనే మనం తింటాం అనేది తెలుసు, కానీ అది ఎంత పెయిన్ అనుభవిస్తుంది అనేది తెలియలా. అంత ఎందుకంటే మనకి తెలియదు, అంటే ఆ అజ్ఞానంలో ఉన్నాము. దాన్ని తినాలి అన్న దృష్టితోనే చూస్తాము కాబట్టి దాని మీద ఉన్న ఇదితో మనకు కనిపించలేదు. ఎప్పుడైతే నేను ఈ ధ్యానం చేస్తూ ఉన్నానో దీని యొక్క నాకు తినాలని అనిపించకపోవడం. ఒకరోజు నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేదాన్ని. ఆ మార్నింగ్ వాకింగ్ లో ఒకరోజు సండే ఆ మేకలు అవన్నీ అరుస్తుంటే నా లోపల కనిపిస్తుంది అవి ఎట్లా అనిపి ప్లీజ్ సేవ్ మీ అని. అప్పటికి నేను ఒక 2 times మాత్రమే శాకాహార ర్యాలీకి వెళ్ళాను. అంటే ఏదో మార్పు అనేది జరుగుతుంది. అంటే ధ్యానం చేస్తే ఒక మూగజీవుల ఆవేదన కూడా మనకి లోపల ఇంట్యూషన్ లాగా వస్తుందా అంటే వీటి కోసం మనం ఏదైనా చేయాలి అంటే శాకాహార ర్యాలీస్కి వెళ్ళి ఆ ఫ్లై కార్డ్స్ అవి పట్టుకోవడం, ఆ స్లోగన్స్ అవి చెప్పడం నాకు కొంచెం షై అనిపించదు. అప్పటి వరకు షైగా ఉన్నాను కదా, ఒకసారిగా చేంజ్ అనేది రాలేదు. నేను అలా వెళ్తున్నప్పుడు అనిపించింది, అంటే నువ్వు శాకాహార ర్యాలీస్ చేయాలి అంటే ఆ మూగజీవుల కోసం నువ్వు తిరగాలి అనే నాకు ఒక మెసేజ్ అనేది ఈ రూపంలో వచ్చిందా అనేది నేను తెలుసుకొని ఆ రోజు నుంచి శాకాహార ర్యాలీస్ చేయడం, అందరికీ శాకాహారం గురించి ఇంపార్టెన్స్ చెప్పడం. అది నాన్ వెజ్ తిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఆ యొక్క భయం అవన్నీ లోపల పెట్టుకొని అది చనిపోతుంది, నన్ను చంపేస్తున్నారు అనే ఒక ఇదితో. అది మనం తింటున్నాము అంటే దాని యొక్క ఫీలింగ్స్ అవన్నీ మనలో ఉంటాయి. భయాలు ఉంటాయి. నేటి యువతలో తర్వాత విద్యార్థుల్లో ఉన్న భయాలకు వన్ ఆఫ్ ద రీజన్ మాంసాహారం తినడం కూడా. అవును, ఒక 100కి 99.99% మాంసాహారం మానేసినట్లయితే ఒక మనిషిలాగా జీవిస్తాడు. ఎందుకంటే వాళ్ళని జీవిని చంపి తినడం అనేది మనల్ని మనం కొంచెం తగిలితేనే ఏడుస్తాము. అలాంటిది మరి దాన్ని పీక కోసి తినేస్తున్నాము అంటే దానికి ఉంటది కదా, అమ్మో నన్ను చంపేస్తున్నా, దానికి ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఫీలింగ్స్ ఉన్నప్పుడు దానికి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి. అవి మన పొట్టలో వేసుకుంటున్నాము. మరి అలాంటప్పుడు దాని ఫీలింగ్స్ ఎమోషన్స్ నీతో పాటు క్యారీ అవుతాయి. ఓకే, ఇప్పుడు ధ్యాన సాధన చేసినప్పుడు వెజిటేరియన్ గా మారినప్పుడు ఈ భావాలన్నీ మారడం అనేది గమనించడం జరిగిందా? ఎస్ సార్. ఇప్పుడు మరి మాంసాహారం తిన్న రోజుల్లో ఇంట్లో ఎలా ఉండేది? మీరు అందరు మాంసాహారలే కదా, అప్పుడు ఇంట్లో మీరు ఒకరితో ఒకరు ఎలా ఉండేవారు? వెజిటేరియన్ గా మెడిటేటర్ గా మారినాక ఎలా ఉంది ఇల్లంతా?
ఇల్లు అంతా అంటే అందరం కూడా ఎప్పుడు ఉండేవాళ్ళం. కానీ నా లోపల ఏంటంటే పేరెంట్స్ అంటే ఒక భయం ఉండేది. అమ్మో ఏది చెప్తే నాన్నకి చెప్పలేక, అది అమ్మకి ఏదైనా చెప్పలేక, అన్ని నా లోపలే నేను దాచుకునేదాన్ని అనమాట. ఏది నా ఎక్స్ప్రెస్ చేయలేకపోయేదాన్ని. అందరూ కూడా అంత ఫ్రెండ్లీ, ఫ్యామిలీ వాళ్ళకు ఉండేవి. ఈ మెడిటేషన్ చేసిన తర్వాత ఏమంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ అనమాట. ఏదైనా సరే ఇది అమ్మకి చెప్పొచ్చా లేదా, ఇది నాన్నకి చెప్పొచ్చా, షేర్ అస్సలు అలాంటి థాట్ లేదు. ఈవెన్ దో నాకు ఏది అనిపిస్తే అది ఇప్పటికీ కూడా నేను మా నాన్నకి చెప్పేస్తాను. మరి మీ వాళ్ళు కూడా అట్లా తీసుకుంటారు, అలాగే షేర్ చేసుకుంటారు. మాట్లాడొద్దు అనే కండిషన్స్ అలా ఏం లేవు. ఎందుకంటే వీళ్ళు ఒక మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు. ఏది చేయాలి ఏది చేయకూడదని ఒక క్లారిటీ వీళ్ళిద్దరికీ ఉంది, నాకు మా సిస్టర్. వీళ్ళు ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. కాబట్టే నన్ను ఈ రోజు ఆ ఊరు నుండి, అంత పల్లెటూరు నుండి ఇక్కడ వరకు సిటీ వరకు పంపించి ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళకి ధ్యానం ఇచ్చిన ఎనర్జీ. అంటే వాళ్ళకి ఒక మార్గంలో ఉన్నప్పుడు వాట్ అబౌట్ మై లైఫ్ అనేది వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా చక్కగా ఉన్నారు. అంటే ధ్యాన సాధన అంటే ఇంట్లో అందరూ ధ్యానం చేసి శాకాహారులుగా ఉంటే అమ్మాయిలను కూడా ధైర్యంగా చక్కగా ఎంకరేజ్ చేస్తారు. అవును సార్. కండిషన్స్ ఉండవు, పేరెంట్స్ లో ఉండవు. అమ్మాయిలు కూడా ధైర్యంగా స్వేచ్ఛతో అంటే లోపల ఉన్న ఆత్మ స్వేచ్ఛతో ఉండాలంటే ధ్యానం చేయాలి, శాకాహారం తినాలి. వండర్ఫుల్. ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదు, శాకాహారం ఒకటే కాదు. నువ్వు తెలుసుకున్న సత్యాన్ని అది అందరికి చెప్పాలి. ఓహో, ప్రచారం కూడా చేయాలి. మేము శాకాహార ర్యాలీస్ ఏంటంటే మా సారు పిరమిడ్ కట్టించిన ఆయన ఈ ఆగిరిపల్లి అనే ఒక ఊరి చుట్టూ 100 గ్రామాలకి శాకాహార ర్యాలీ చేయాలనేది ఆయన టార్గెట్ అనమాట. మేమందరం కూడా వెళ్ళిన గ్రామాలకి వెళ్ళడము, పాంప్లెట్స్ ఇవ్వడము, స్లోగన్స్ చెప్పడం. అంటే రోడ్డు మీద వెళ్ళిపోయి మనం ఏదో చెప్పేసుకుంటే వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే చెప్తా ఉంటే వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారులే, మనం ఏదో అని ఎవరి దారిన వాళ్ళు ఉంటారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి అమ్మ శాకాహారం తినొద్దు, ఇలా మాంసాహారం తినొద్దు, ఒక్కొక్కసారి నోటికి కూడా రాదు, శాకాహారం మాత్రమే తినాలి, మాంసాహారం తినకూడదు అనేది ఇంకా మొత్తం కంప్లీట్ గా వెళ్ళిపోతాం కదా. మైండ్ అనేది చాలా బ్లాంక్ లో ఉంటది. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం వెళ్ళిపోతాము, వెళ్తున్న ఇదిలో మాయ అనే ఒక పొర మనం కమ్మేస్తుంది. ఒక్కొక్కసారి మనం చెప్పేది కూడా చెప్పలేము. నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటది, చాలా స్కిల్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్క చోట నువ్వు నోరు తెరవలేవు. అంటే ఆ మాయ అనే ఒక పొర నీకు అడ్డుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు దానికి మొత్తం తీసేస్తావో అప్పుడు నువ్వు కంప్లీట్ గా సక్సెస్ అవుతావు. సో అలాంటివి జరిగినాయా? స్టార్టింగ్ మాట్లాడడం కష్టమై తర్వాత మరి ఇప్పుడు ఒక అమ్మాయి లేదా ఒక యువత శాకాహార ర్యాలీలో పాల్గొనడం వల్ల ఏంటి లాభం, ఏం డెవలప్ అయితే వాళ్ళలో? ఇన్ని రోజులు తిని కర్మ చేస్తున్నావు, నీ కర్మ అనేది దగ్ధం అవ్వాలి అంటే శాకాహార ర్యాలీస్ చేయాలి. యువత పిల్లలకు కూడా కర్మలు ఉంటాయా? ఉంటాయి సార్. ఎందుకంటే నువ్వు తిన్నావు కదా, తెలుసో తెలియకో నువ్వు తిన్నావు, పేరెంట్స్ పెట్టారో ఏదో రీజన్ అయినా తిన్నాం, ఏదైనా నీ బాడీలోకి అది వెళ్ళింది అంటే కర్మ నువ్వు కన్ఫర్మ్ గా అనుభవిస్తాము. ఎందుకంటే నేను ఆల్రెడీ అది ప్రాక్టికల్ గా చూసాను. శాకాహార ర్యాలీస్ చేసేటప్పుడు నాకు బాడీ అంతా పెయిన్స్ రావడము, నాకు ఈ మెడ అంతా కూడా ఇలా మొత్తం అసలు ఆ రోజు కంప్లీట్ గా నాకు బాడీ అంతా పెయిన్స్ రావడం, హీలింగ్ జరిగేది అనమాట ఒక టైప్ ఆఫ్. అది ఏంటి అనేది అంటే ఇన్ని రోజులు తిన్నావు కదా, ఆ కర్మ అనేది నీకు అక్కడ దగ్ధం అవుతుంది. ఎన్ని శాకాహార ర్యాలీస్ చేస్తే అంత త్వరగా నీ కర్మ అనేది నువ్వు కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది. వండర్ఫుల్ రాణి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ రాణి, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు? అది శాకాహార ర్యాలీల వల్ల బాడీ హీల్ అవుతుంది. ఇంకా అవును సార్, ధ్యానం చేస్తాము, దానివల్ల కూడా మనం శక్తి తీసుకొని మనం కంప్లీట్ గా ఎనర్జీగా తయారవుతాము. ఇవన్నీ తెలుసుకున్నాము అంటే ధ్యానం గురించి తెలుసుకున్నాము, శాకాహారం గురించి తెలుసుకున్నాము. అప్పుడు మనల్ని మనం తెలుసుకుంటాము. అంటే మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, మన వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉండాలి, మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడతారు, చాలా మాట్లాడతారు, వాళ్ళ మాటలకి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఇది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క యూత్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు చాలా మంది చాలా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు చెప్పడం వాళ్ళ బాధ్యత, మనం వినడం కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పేటప్పుడు మనం కంప్లీట్ గా వినాలి, కానీ నీకు ఏది అవసరమో అదే తీసుకోవాలి. ఏది అవసరమో అది
ఇంపార్టెంట్. ఏది అవసరమో అప్పుడు ధ్యాన సాధన చేస్తేనే ఆ పట్టు వస్తుందా, వస్తది. లేకపోతే ఎవరు ఏం చెప్పినా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటాం. ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. ఎందుకంటే నీ గురించి నీ మీద అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళు చెప్పేది నిజమేనేమో, వీళ్ళు చెప్పేది చేయాలేమో, వీళ్ళు చెప్పేది కరెక్టేనేమో, అంటే ఎదుటి వాళ్ళ మీద నువ్వు డిపెండ్ అయిపోతావు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీలో పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా నీలోనే ఉంది, నీకన్నా ఎవ్వరు కూడా గొప్ప వాళ్ళు కాదు. ఫస్ట్ నిన్ను నువ్వు అద్భుతంగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజు ఏంటంటే ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హ్యాపీ అలాంటి అనుకోవాలి. అలా మన మనసులో బయటకేదో అందరికి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వేంటి అనేది. నీ ముందు నీ గురించి, నీ స్ట్రెంగ్త్, నీ మొత్తం కూడా నీ గురించి నీకు తెలిస్తే అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైనా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతావు. రైట్. రాని నీలో వచ్చిన మార్పును చూసి నీ ఫ్రెండ్స్ ఎవరైనా చేంజ్ అయ్యారా, లేదా నువ్వు ఎవరికైనా ఈ ప్రచారంలో భాగంగా అందరికి బోధించడం జరిగిందా? అవును సార్, నేను చెప్పాను కదా ధ్యానంలో రాకముందు చాలా సైలెంట్ గా ఉండేదాన్ని, ఎదుట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా అని. నాకు ధ్యానంలోనే కనిపించింది అనమాట, నేను వెళ్ళి ధ్యానం గురించి వాళ్ళకి చెప్తున్నట్టు అని. అసలు ఇద్దరు ముగ్గురు ముందే నేను నుంచొని మాట్లాడలేని దాన్ని నేను ఎలా వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తాను అనుకున్నా. ఆ తర్వాత ధ్యానం చేస్తుంటే నాకు తెలియక ప్రతిదీ కూడా ఒక మేడం ఉండేవాళ్ళు. ఆ మేడం నేను అడిగేదాన్ని, అంటే నువ్వు ఎప్పుడో ధ్యాన ప్రచారం చేస్తావేమో, అందుకే నీకు ముందుగా నీకు లోపల అది నేను రెడీ చేస్తుంది, అందుకే నీకు ఒక విజన్ లాగా వచ్చింది అని చెప్పేసి అని అన్నారు. అవునా అనుకొని ఇంకా నేను లైట్ తీసుకున్న ధ్యానం చేస్తూనే ఉన్నా. ఒక రోజు సడన్ గా క్లాస్ ఖాళీగా ఉండటం, నాకు వాళ్ళు అరుస్తూ ఉండంటే సైలెంట్ గా ఉండండి నేను మీకు ఒకటి చెప్తాను అని చెప్పి నా కాలేజ్ లో నా క్లాస్ రూమ్ లోనే డిగ్రీలో అన్నమాట వాళ్ళకి నేను ధ్యానం గురించి చెప్పడము. అంతకు ముందు మీరే చూసారు కదా, ఎందుకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే, వాళ్ళ కళ్ళ ముందు నేను ఉన్నాను కాబట్టి. ఎప్పుడు ఫస్ట్ బెంచ్, ఇంటర్ నుంచి పీజీ వరకు నేను ఫస్ట్ బెంచ్. ఆ ఫస్ట్ బెంచ్ లోనే ఎప్పుడు సైలెంట్ గా అలా ఉండేదాన్ని. ఇప్పుడు మీ ముందు ఇలా నేను మాట్లాడుతున్నాను అంటే మీకే అర్థం అవుతుంది కదా ధ్యానం ద్వారా ఎంత నేర్చుకున్నాను అనేది. ధ్యానం చేయండి, చక్కగా శాకాహారం తినండి. ధ్యానం ఇవన్నీ నీకెందుకు రాని, అది ముసలోళ్ళు చేస్తారు, నీకు పిచ్చి పట్టిందా ఏంటి, ఎందుకు అవన్నీ చేస్తున్నావు అని అంటే, ధ్యానం అనేది ముసలి వాళ్ళకి కాదు మనకే. ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాల దగ్గర నుండి వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు సొసైటీలో ఎలా బతకాలి, వాట్ అబౌట్ నీ లైఫ్ ఏంటి అనేది కరెక్ట్ గా నువ్వు పర్ఫెక్ట్ నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. పత్రిసారి ఏం చెప్పారు, 50% ఆధ్యాత్మికత, 50% ప్రాపంచికత అన్నారు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగే శక్తి అనేది ధ్యానం చేసినప్పుడే వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నేను మొత్తం నేను తెలుసుకున్నాను ధ్యానం ద్వారా నేనేంటి అనేది నేను తెలుసుకున్నాను. నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు, నా వీక్నెస్ ఏంటో నాకు తెలుసు. ఎవరైనా ఏదైనా చెప్పగానే నేను ఏంటి అంటే, ఎవరైనా పొగిడారు అనుకోండి దానికి మనం రియాక్ట్ అవ్వకూడదు, ఎవరైనా తిట్టారు అనుకోండి రియాక్ట్ అవ్వకూడదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకో నేచర్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా గబుక్కున తిట్టగానే అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నాకు కళ్ళమ్మ నీళ్ళు వెంటనే, కొద్దిసేపు కూడా కాదు, వెంటనే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. మళ్ళీ వెంటనే నాకు నేను హీల్ చేసుకుంటా. ఏంటి అంటే, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, వాళ్ళ నేచర్ అది, నీ నేచర్ నువ్వు కరెక్ట్ గా ఉన్నావు, వాళ్ళ మాటలు పట్టించుకొని నువ్వు ఏడవలసిన అవసరం లేదు. వెంటనే మళ్ళీ సెల్ఫ్ చెకింగ్ అన్నమాట. ఓకే, అంతా అంటే ఎప్పటికప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ లోకి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇలా నువ్వు ప్రచారం చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మారి వాళ్ళలో మార్పులు చెప్పారా? చెప్పారు సార్. నేను స్కూల్స్ కి వెళ్ళాను, ఇలా కాలేజ్ లో చెప్పాను, అయిపోయింది. శ్వాస విజ్ఞాన జ్యోతి అని కొన్ని బుక్స్ అవన్నీ ప్రింటింగ్ చేపిస్తే ఒక 1000 మెంబర్స్ మనం ఈ పుస్తకాలు పంచి అందరికి ధ్యానం చెప్పాలి, ఈ గ్రామం చుట్టుప్రక్కల ఉన్న అన్ని స్కూల్స్ కి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలి అని ఆ స్కూల్స్ కి వెళ్ళి ఆ బుక్స్ అవి ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఈవినింగ్ ఏంటంటే వాళ్ళు కొన్ని స్కూల్స్ లో స్టడీ అవర్స్ ఉండేవి, వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ మాకు ఫ్రీ ఇచ్చేవాళ్ళు కాదు, ఈవినింగ్ ఇచ్చేవాళ్ళు ఒక 1 అవర్ వరకు. వాళ్ళ చేత ఏం చేసేదాన్ని అంటే హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయించి ఒక 15 మినిట్స్ నేను చెప్పాల్సింది ధ్యానం ద్వారా ఇలా ఉంటది, మీకు ఇంత యూజ్ ఉంటది, నేను వచ్చి చెప్తున్నాను అంటే నేను మీకంటే కొంచెం పెద్దదాన్ని, నేను తెలుసుకున్నాను పిల్లలు కాబట్టి. మీరు కూడా చక్కగా మాట్లాడడానికి ఇలా క్లాస్ లో ఫస్ట్ రావాలని మీ అందరికీ ఉందా లేదా, నేనే ఫస్ట్ రావాలి అనుకోవడం తప్పు, నాకు ఫస్ట్ రావాలి అన్నది రావాలి. సో అన్న థాట్ అంటే వాళ్ళ యొక్క ఆలోచన, థాట్ పవర్ వాళ్ళకి ఇప్పటి నుంచే మనం అది ఇస్తే కనుక ఇలా ఉండండి అలా ఉండండి, మనం మొత్తం పూర్తి గైడెన్స్. అల్టిమేట్ పాయింట్, నేనే ఫస్ట్ రావాలి కాదు, నాకు ఫస్ట్ రావాలి, అంతే. అందరు ఫస్ట్ వస్తే ఏమైంది, అంతే కదా. నీతో నువ్వెలా కంప్లీట్ గా ఉన్నావో
నువ్వు పరమాత్మ నీలోనే ఉన్నాడు, సో అందరూ తనలో కూడా ఉన్నారు కదా, తనెందుకు తక్కువగా కనిపించాలి, నువ్వెందుకు ఎక్కువగా కనిపించాలి, అందరూ ఆల్ ఆర్ ఈక్వల్. రైట్. సో ఆ సమదృష్టితో ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఆ గైడెన్స్ ఇచ్చి వాళ్ళు రోజు మెడిటేషన్ చేసి, నేను ఏంటంటే వాళ్ళకి చెప్పి ఒకరోజు చెప్పి వచ్చేస్తే అది పర్ఫెక్ట్ అవ్వదు. అందుకని వాళ్ళ కోసం నేను రోజు ఈవినింగ్ కాలేజ్ నుండి వచ్చిన తర్వాత డైలీ వెళ్ళేదాన్ని, వాళ్ళ చేత ధ్యానం చేయించి ఆ బుక్ చదివించి వాళ్ళ చేత ఎక్స్పీరియన్స్ చెప్పించుకునేదాన్ని. అంటే వాళ్ళకి ఏంటంటే అక్క నేను ఇది చెప్తా, అక్క నేను అది చెప్తా అని చెప్పేసి బయటికి రావాలి, వాళ్ళు మాట్లాడగలగాలి లోపల. ఎందుకంటే నన్ను నేను చూసుకున్నా వాళ్ళల్లో, నేను అలాగే ఉన్నాను కాబట్టి వీళ్ళని నేను ఇప్పుడు చేంజ్ అయ్యా అంటే వీళ్ళు కూడా నాలా చేంజ్ అవ్వాలి, వీళ్ళు కూడా తెలుసుకోవాలి. అప్పుడు మనం తెలుసుకున్నది అందరికి చాలా మంది చేంజ్ అయ్యారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా శాకాహారం తినాలంటమ్మా, ఇలా ఉండాలంటమ్మా, ఇలా పిరమిడ్ ఉందంట, మనం వెళ్దాము అని చాలా మంది వచ్చారు. అంటే ధ్యానం చేయటం వల్ల ఒక చదువు ఇవే కాదు, ఈ ధ్యాన మందిరం అనేది అన్నిటికీ యూజ్ అవ్వాలి. అంటే ఆట పాట అన్ని ఉండాలి. ఈ సెంటర్ లోనే ఒక భరతనాట్యం ఇన్స్టిట్యూట్ అనేది పెట్టిస్తే అందరూ వస్తారు. అంటే కొంతమంది ధ్యానం ధ్యానం అని చెప్తే అబ్బాయి ఏదో చెప్తారులే, ఏం వెళ్తాంలే అనుకుంటారు. సో ఒక మనిషి మన ధ్యానంలో మారాలి అంటే దానికి తగ్గట్టు మనం ఏదో ఒకటి వాళ్ళకి చూపించాలి. అంటే ఇక్కడ భరతనాట్యం ఇన్స్టిట్యూట్ పెడితే పిల్లలు వస్తారు, ధ్యానం చేస్తారు, ఆ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ వస్తారు పిల్లల్ని దింపడానికి. ఇదేంటి ఇలా వెరైటీగా ఉంది పిరమిడ్ అనేది తెలియదు కదా వాళ్ళకి. ఆ పిరమిడ్ ఏంటి అనేది లోపలికి వచ్చి చూస్తారు, కాసేపు 10 నిమిషాలు ధ్యానం చేస్తారు. చాలా మంది చేశారు. ఇప్పుడు అంటే ప్రెసెంట్ రన్ అవ్వట్లేదు కానీ ఆ పిల్లలందరూ ధ్యానం నేర్చుకోవడం, వాళ్ళందరూ చక్కగా డాన్స్ చేయడం, ఎందుకంటే ఒక ఎనర్జీ పాజిటివ్ అరౌండ్స్ లో మొత్తం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఆ పిల్లల పేరెంట్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ధ్యానం అట్లాగా ధ్యానంలోకి కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది. వండర్ఫుల్. అంటే ధ్యానం ఒక్కటే కాదు, అన్ని కళల్లో రాణించడానికి యువతకు ఒక స్కోప్ ధ్యానం ఇస్తుంది అనేది అర్థమైంది. రైట్. ఇంకా ఏమేమన్నా పుస్తకాలు చదవడం జరిగిందా? నిన్ను మార్చిన పుస్తకం ఏంటి రాణి? నన్ను మార్చిన పుస్తకం అంటే ట్రాన్స్ఫర్మేషన్, భావనా శక్తి సార్, అది పవర్ ఆఫ్ ఎమోషన్స్. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా యువతలో ఆ బ్యాలెన్స్ అవసరం కదా, చాలా అంటే చాలా అవసరం. 10 సార్ బుక్స్ చదివాను, తులసీదళం, మరణం అంటే మధురం, ఇవన్నీ నేను చదివాను. కానీ నాకు ఎందుకో తెలియదు కానీ ఇది ఎక్కువ అంటే భావనా శక్తి నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే నన్ను నేను కరెక్ట్ చేసుకుంటున్నా, నా లోపల ఏవైతే ఉంటాయో నువ్వు ఇలా ఆలోచించకూడదు. ఎంత ధ్యానం చేసినా, ఎంత ప్రచారం చేసినా నీ లోపల ఎక్కడో ఉంటది, ఎక్కడో నువ్వు ఒక చోట అలా స్టిక్ అయిపోయి ఉంటావు. సో ఆ స్టిక్ అయిపోయిన దాన్ని నీకు మళ్ళీ కూడా మొత్తం కంప్లీట్ గా నువ్వు పర్ఫెక్ట్ మ్యాన్ గా తీర్చిదిద్దగలుగుతుంది. భావనా శక్తి ద్వారా తెలుసుకున్నది మార్చుకున్నది ఏంటి? ఏ ఎమోషన్ ఎక్కువ? అందులో చాలా ఎమోషన్స్ ఇస్తారు కదా ఒక్కొక్కటి, ఫర్గివ్నెస్, లవ్, ఫ్రీడమ్, ఇట్లా. నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోవడం, రైట్, సెల్ఫ్ లవ్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ అయింది. అవును. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సెల్ఫ్ లవ్ వల్ల ఏంటంటే నీకు ఏ కొంచెం ఇబ్బంది కలిగినా, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అంటే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళని ప్రేమిస్తావు. అంటే నీలో ఒకళ్ళ నుండి తప్పు నీకు కనిపిస్తుంది అంటే అక్కడ తప్పు వాళ్ళది కాదు, నీ దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. కాబట్టి నిన్ను నువ్వు వాళ్ళని వాళ్ళు తప్పు అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్పస్. నువ్వు చూడాల్సింది మాత్రం పాజిటివ్ గానే నువ్వు వాళ్ళని చూడాలి. అప్పుడే నువ్వు పర్ఫెక్ట్ మ్యాన్. ఎందుకంటే నీ దృష్టి ఎలా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటది కాబట్టి నువ్వు పాజిటివ్ గా చూడాలి. అంటే లోపల యువత విద్యార్థులు లోపల ఎలా ఉంటారో అలాంటివి బయట జరుగుతూ ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అలా అని చెప్పేసి వాళ్ళని మనం తప్పుగా మనం అనుకోకూడదు. రైట్. లోపల మార్చుకుంటే అలాంటి సిచ్యువేషన్స్ మారుతాయి. ఓకే. నీ ఆలోచనలు బట్టే నీ కంప్లీట్ అవేర్నెస్ కూడా అలాగ సిద్ధం అవుతుంది. అంటే నీ థాట్ పవర్, రైట్, థాట్ పవర్ కూడా బాగా డెవలప్ అవుతుందా? ఎస్ సార్. నీలో నువ్వేం క్రియేట్ చేసుకున్నావు నీ థాట్ పవర్ తో? ఇప్పుడు డిగ్రీ మ్యాథమెటిక్స్ PG కూడా చేయడం జరిగింది కదా. చాలా మంది ధ్యానం చేస్తే ఇక చాలు చదువు, ఏ వర్క్ ఏం అవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మరి నువ్వు ఎలా కంటిన్యూ చేసావు? నీ థాట్ పవర్ ఎలా యూజ్ చేసావు స్టడీస్కి ఎలా యూజ్ చేశాను అంటే యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే ఐ ఆమ్ ఏ ఫెయిల్యూర్ స్టూడెంట్. బిఫోర్ మెడిటేషన్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫెయిల్యూర్ నేను. ఓకే.
ఆ తర్వాత నేను ధ్యానం చేసిన తర్వాత సార్ ఏమన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ తిరిగి తెచ్చుకోవచ్చు అని పత్రి సార్ మాటలు నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను. ఆ సార్ ఏం చెప్పారంటే, నువ్వు ఏది చేయాలనుకున్నావు అది చేసేయి, పక్కా చేయగలుగుతావు, ఎందుకంటే యు ఆర్ ఏ ధ్యాని కాబట్టి నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేసావు అంటే చేస్తావు కాబట్టి నువ్వు ఎందుకు చేయలేవు, అందుకే మనం చేయాలి అంటే నేను మ్యాథ్స్ చేయాలి, అనుకున్నా. నేను ఏదైతే ఫెయిల్ అయ్యానో అదే సబ్జెక్ట్ పిల్లలకి చెప్పాను. అవుట్ ఆఫ్ 75 మార్క్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్కి వచ్చినాయి. 75 ఒక ఉన్న నా సెక్షన్లో 140-150 పిల్లల్లో నియర్ ఒక 40 to 50 మెంబర్స్కి 75 వచ్చినాయి. సో నువ్వు టీచింగ్ చేయడం మొదలు పెట్టినావు. సో అప్పుడు నీ ఇంటర్మీడియట్ డిగ్రీ సక్సెస్ గా నేను చేయగలుగుతాను అని ఒక పాజిటివ్ థాట్ తో నేను చదివేశాను. నా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. నేను ఏ ధ్యానం చేస్తే ఏదైనా చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంది. ధ్యానం చేయలేదు అంటే నేను చేయలేను. ఇప్పుడు డిగ్రీ మ్యాథమెటిక్స్ తో కంప్లీట్ చేసినావు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ తో కంప్లీట్ చేసేసాను. వెంటనే విత్ ఇన్ 3 days లో నేను చదివిన కాలేజ్ లో నేను టీచింగ్ జాయిన్ అయిపోయా. టీచింగ్ కూడా చేసినావా? ఎంఎస్సి మ్యాథ్స్ అయినాక అయిపోయింది. ఆ పిల్లలకి నేను చెప్పాను కాబట్టి వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చినాయి. నేను ఏదైతే నేను నేర్చుకున్నానో, ఏదైతే నేను చేయలేను అనుకున్నానో దాన్ని నేను సాధించి వాళ్ళకి నేను చెప్పాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, దాని యొక్క నేను ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటో నాకు తెలుసు. ఎప్పుడైనా మనం పడిపోతేనే దాని వాల్యూ తెలుస్తుంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతాము. ఒకేసారి నువ్వు అన్ని తెలుసుకున్నా నీకు దాని వాల్యూ తెలియదు. ఇది అల్టిమేట్ పాయింట్. ప్రతి యువత విద్యార్థి ఫెయిల్యూర్ లాగా తీసుకోవద్దు. అది స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. నువ్వు ఎక్కడ ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యావో ధ్యాన సాధన చేసి శాకాహారిగా ఉండి ఎక్కడెక్కడ సేవలు ఉంటే నువ్వు పాల్గొంటావో నీ చదువులో కూడా అద్భుతంగా ఎదుగుతావని అర్థమైంది. నువ్వు ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ లో ఇంప్రూవ్ అవడంతో పాటు టీచింగ్ కూడా చేయడం. నేను టీచింగ్ కూడా చేశాను. శాకాహార ర్యాలీ ఉందంటే సార్ అది ఎగ్జామా, ఫైనల్ ఎగ్జామా, మిడ్ ఎగ్జామా అనేది సెకండరీ నాకైతే. ఎందుకంటే ఆ సేవ చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. నేచర్ ఒకటి ఉంటది. నేచర్ కి మనం ఎంత చేస్తే తిరిగి మనకు అందిస్తుంది. నాకు రేపు మార్నింగ్ నాకు ఒక ఎగ్జామ్ ఉంది. ఈరోజు సాటర్డే ఎగ్జామ్ రాశాను. సండే శాకాహార ర్యాలీ ఉంది ఒక ఊర్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ర్యాలీ పెట్టుకున్నాం. మండే మార్నింగ్ నాకు ఎర్లీ మార్నింగ్ నేను ఎగ్జామ్ కి వెళ్ళాలి. కానీ అప్పటి వరకు కంప్యూటర్స్ అనమాట. కంప్యూటర్స్ ఏంటంటే ఈజీగా రాసేస్తాం, మినిమం తెలుస్తుంది కాబట్టి నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సరే సండే ఉంది కదా, వాళ్ళు ర్యాలీకి వెళ్ళిపోతారు, నేను కూర్చొని చదువుకుందాము అని చెప్పేసి నేను ఆ ఊరికి వెళ్ళాను. కానీ నా లోపల కూర్చొని వాళ్ళు ర్యాలీకి స్టార్ట్ అయ్యారు, నన్ను అసలు ఉండనివ్వట్లా. బుక్ మీదకి వెళ్ళట్లేదు, నేను అసలు ఉండలేకపోతున్నా. వెళ్ళిపోవాలి, ఏదైతే అది అయ్యింది. నేచర్ కి చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా నేచర్ అంతే అనుకుని నేను అలా ర్యాలీకి వెళ్ళొచ్చాను. ఆ తర్వాత మధ్యాహ్నం క్లాసు. సరే ర్యాలీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కూర్చొని చదువుకుందాం అనుకున్నా. అది కూడా లేదు, క్లాస్ వెళ్ళి విను అన్న లోపల అనమాట. అక్కడికి వెళ్ళి వచ్చాను. వచ్చిన 3 hours కష్టపడి చదివాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి రాస్తే క్లాస్ అందరిలో కన్నా నాకే ఎక్కువ మార్కులు వచ్చినాయి. 75కి 60 వచ్చినాయి. అంటే ఈ ధ్యాన సేవలో శాకార ర్యాలీలో పాల్గొన్నప్పుడు గంటలు చదివితే వచ్చే సబ్జెక్ట్ ని తక్కువ సమయంలో కూడా నేర్చుకుంటాం. గ్రాస్పింగ్ పవర్, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. ఇప్పుడున్న యూత్ ఏంటంటే చదువు అనగానే గంటలు పుస్తకాలు ముందు అలా ఏం అవసరం లేదు. మనం పర్ఫెక్ట్ గా ధ్యానం చేసి చదివితే నువ్వు సంవత్సరం మొత్తం చదివింది 1 week లో కూడా చదివేయచ్చు. ఏంటంటే నీకు ఏది కావాలో అది నీకు తెలిసిపోతే లోపల. ఇప్పుడు సంవత్సరం అంతా చదివి సగం కన్నా కూర్చొని ఒక 1 week 1 month కరెక్ట్ కూర్చుంటే టాపర్ అయిన వాళ్ళు ఉన్నారు, మెడిటేటర్స్ ఉన్నారు. వండర్ఫుల్. సో ఇంకా ఏం జరుగుతుంది ధ్యానంతో? ఇంకా ఏమి నువ్వు క్రియేట్ చేసుకున్నావు నీ థాట్ పవర్ తో? ఎంఎస్సి మ్యాథ్స్ అయిపోయింది, టీచింగ్ చేశావు, నెక్స్ట్ ఆ తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడ నాకు సేవ చేయడానికి అవ్వట్లేదు. కాలేజీలో టీచింగ్ చేస్తుంటే అదా పక్క కమర్షియల్ కాలేజ్ అన్నమాట. పిల్లలకి చదువు చెప్పాలి కానీ ఇలాంటివి అక్కడికి కూడా నా ప్రయత్నం నేను చేసేదాన్ని. ఎందుకంటే టీచర్ అంటే కొంచెం మంచిగా టీచర్ చెప్తారు అని చెప్పేసి ఎవరైతే కొంచెం డల్ గా ఉండి ఎమోషనల్ గా వాళ్ళు కరెక్ట్ గా ఉండరో వాళ్ళు నాకు తెలిసిపోయేది. వెళ్ళిన తర్వాత నువ్వు ఏంటి ఇలా ఉన్నావు, ఇలా నేను చెప్తే చేస్తావా, వాళ్ళతో పర్సనల్ గా నేను మాట్లాడేదాన్ని. వాళ్ళకి ధ్యానం చెప్తే ఒక స్టూడెంట్
కంప్లీట్ శాకాహారి అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఆ స్టూడెంట్స్ కూడా చెప్పడం అనేది నేను చేయడం వల్ల వాళ్ళు ధ్యానులుగా తయారయ్యారు, శాకాహారులుగా తయారయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరికీ చెప్పాను, మా మేడం ఇలా చెప్పారు, ధ్యానం చేయడం వల్ల ఇలా ఉంటదంట, మేడం చెప్పారు, నేను 41 days చేశాను, నేను శాకాహారిని అయిపోయాను. టీచర్ ధ్యాని అయితే ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని కూడా ఎగ్జాంపుల్. నాకు ఇంకా అది సరిపోట్లా. ఏంటంటే అందరికి చెప్పాలి, మనం ఇక్కడ స్టక్ అయిపోయినా అన్న ఫీలింగ్ వచ్చేసింది. సరే ఇంకా ఏదైనా చేస్తే మనం ఎక్కువ ఉంటది, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే సాటర్డే సండే ఉంటది, సో ఇలా కాదు అని చెప్పేసి నేను అనుకున్నట్టుగా నాకు నేచర్ అరేంజ్ చేస్తుంది అనమాట. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాను. ఇంకా హైదరాబాద్ రావటం, కోచింగ్ అలా తీసుకొని ఆ ప్రస్తుతానికి జాబ్ సెర్చింగ్ అలా జరుగుతూ ఉందన్నమాట. ప్రతిదీ కూడా మనం క్లారిటీగా థింక్ చేస్తే పర్ఫెక్ట్ గా అది అవుతుంది. రైట్. అంటే మంచి టీచింగ్, మంచి ఫెసిలిటీ అన్నీ ఉన్నా, అక్కడ బోధిస్తున్నప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉన్నా సర్వీస్ చేసే అవకాశం లేదని మరొక అంటే ఇంకొకటి క్రియేట్ చేసుకోవడంలో భాగంగా అయిపోయింది. అది అయిపోయింది సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే రెజిస్ట్రేషన్ అది ఉంది, నాది కోచింగ్ అయిపోయింది. వాట్ నెక్స్ట్ అనుకున్నా, ఏం చేయాలి అంటే ఒక 20 days ఖాళీగా ఉన్నా. నేను మధ్యాహ్నం పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే అక్కడ ఒక చెట్టు ఉంటది, దాని కింద కూర్చొని నేను ఒక్కటే అనుకున్నా, నేచర్ నాకు ఒక జాబ్ కావాలి. ఆ జాబ్ ఎలా వస్తుంది, ఎంత శాలరీ ఉంటది అనేది నేను అసలు ఏది నేను పట్టించుకోను. నాకు ఒక జాబ్ కావాలి, అది జాబ్ నాకు నేచర్ ఇవ్వాలి, యూజ్ కావాలి. ఎందుకంటే రేపొద్దు నాకు జాబ్ వచ్చిన 2 days ఉంటది. అదే సర్వీస్ చేసాం అనుకోండి, ఈ లోపు నీకు శాలరీ వస్తుంది, ప్లస్ నీకు సర్వీస్ చేశానని ఒక హ్యాపీనెస్ ఉంటది, మన సంస్థలో మనమే ఉండి చేస్తున్నాం అనే ఒక హ్యాపీనెస్ ఉంటది అనమాట. నాకు విత్ ఇన్ 3 days కి ఇలా పిఎన్సీలో వర్క్, ఇలా ఎంప్లాయ్మెంట్ ఉంది, నువ్వు వెళ్ళు ఇంటర్వ్యూకి. నాకు అసలు ఆ థాటే లేదు కదా అని వెంటనే అనుకున్నా. సార్ నీకు ఏదైనా అప్పుడు గుర్తొచ్చింది, నువ్వు నేచర్ కి సరెండర్ అయ్యావు, నేచర్ నీకు పంపించింది, ఏది ఇచ్చినా తీసుకుంటా అన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అమ్మ, ఇది నీ రోల్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, నీ శాలరీ ఎంత, ఓకే, ఎందుకంటే నేను అక్కడ కమిట్ అయి ఉన్నాను, ఇది సర్వీసే కదా, సర్వీస్. సో నాకు అది తెలుసు, ఓకే అండి, ఐ విల్ అగ్రీ అన్నా. వండర్ఫుల్ ఈ క్రియేషన్. సో చివరగా మన యువతకి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి రాణి? చివరిగా యూత్కి నేను ఇచ్చే సందేశం, ప్రతి ఒక్క యువత కూడా ధ్యానం చేయాలి, శాకాహారం తినాలి, పుస్తకాలు చదవాలి, ధ్యాన ప్రచారం చేయాలి. సార్ చెప్పినట్టుగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ మూడింటిని మనం అల్టిమేట్గా యూత్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. పెద్దవాళ్ళు చేస్తుంటే మనం వెనక నుండి చూడడం కాదు, ఇప్పుడు నుండి ప్రతి ఒక్క స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి ఆ శాకాహారం ఇంపార్టెన్స్, ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. ప్రతి ఒక్క యువత కూడా సేవ చేయాలి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రాణి. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి ధ్యాన యువ డిస్కవర్ యువర్ సెల్ఫ్. ఒక పిరమిడ్ యంగ్ మాస్టర్ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అంటే భయమై ఫెయిల్ అయి ఉన్న ఒక విద్యార్థిని ధ్యాన సాధన చేసి శాకాహారిగా మారి దాంట్లోనే పట్టుదలగా మ్యాథమెటిక్స్లోనే, ఇంటర్మీడియటే కష్టము, డిగ్రీ మ్యాథ్స్ ఇంకా కష్టం, మరి ఎంఎస్సి మ్యాథ్స్ అంటే ఎలా ఉంటుంది ఇక ఊహించుకోండి ఒకసారి. అలాంటి దాంట్లో కూడా సక్సెస్ అయ్యి తను టీచింగ్ చేసి తనలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, తనను తాను ఎంత డిస్కవర్ చేసుకుందో తన జర్నీ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి నేటి యువత మీకు జీవితంలో ఏమి కావాలన్నా వారి జర్నీస్ విన్నాం కదా, సాధన చేస్తే ఎవరికైనా ఏదైనా సాధ్యం. మీకు టైం ఉన్నంతగా సేవ కూడా మీ దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి, ధ్యాన సాధన చేయండి. అక్కడ ఏ సర్వీస్ వీలైతే ఆ సర్వీస్లో ఉండండి. మీ దగ్గరలో శాకాహార ర్యాలీస్ ఉంటే వెళ్ళండి. మీలో ఎంత ధైర్యమో పట్టుదల వస్తుందో రాణి యొక్క జర్నీ మనం తెలుసుకున్నాం. కాబట్టి యువత అంతా తన మెసేజ్ ఏంటి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో యువతే ముందుకు రావాలి. ఎందుకంటే అన్ని రంగాల్లో యువతే ఉండబోతున్నారు. ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిన యువత ఒక ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి మిత్రులారా, మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, అందరూ ధ్యానం చేసి అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్